హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం మైసూర్లో అయితే ఉన్నాము. మైసూర్లోని కళ్యాణ్ జ్యువెలరీ షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ మనకు కేఎస్ఆర్టీసీ సబరన్ బస్ స్టాండ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఎందుకున్నా అంటే ఈరోజు మనము మైసూర్ నుంచి కర్నూలుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. జబ్బర్ ట్రావెల్స్ వారి ఏసీ సీటర్ బస్సులో, స్లీపర్ అయితే కాదు. మనకు కళ్యాణ్ జ్యువెలర్స్ ఆపోజిట్ సైడే పికప్ పాయింట్ ఉంది. అన్ని ప్రైవేట్ బస్సెస్ అక్కడే ఆగుతుంటాయి. ఆరెంజ్ ట్రావెల్స్ వారి బస్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ వైట్ కలర్ లో జబ్బర్ ట్రావెల్స్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఉంటుంది పికప్ పాయింట్. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, అందుకే మీకు కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే చూపిస్తున్నాను. ఓకే, ప్రజెంట్ మనం బస్ దగ్గరికి వెళ్ళి బస్ యొక్క విశేషాలు అయితే తెలుసుకుందాము. నేను ఆరుంబావుకి వచ్చినాను. ఆరుంబావు లోపే బస్ అనేది వచ్చి పాయింట్లు అయితే పెట్టినాడు. ఇన్సైడ్ వ్యూ అయితే చూద్దాము ఒకసారి. జబ్బర్ ట్రావెల్స్ నైట్ లో అయినా సరే కొంచెం మెరుస్తుంది, అంటే కొంచెం వైట్ పెయింటింగ్ కారణం అనుకుంటా. బాగుంది బస్సు, ఉన్నంతలో ది బెస్ట్ బస్ అనుకోవచ్చు. ఇన్సైడ్ వ్యూ అయితే చూపిస్తాను. ఎంట్రీ సైడ్ మనకు క్యాబిన్ వ్యూ అయితే ఉంటుంది. సీట్స్ చాలా కంఫర్ట్, ప్రతి సీట్కి ఒక దుప్పటి సపరేట్గా అయితే ఉంది. వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేస్తారంట, కానీ మైసూర్లో ఇవ్వరంట. బెంగళూరు దాటిన తర్వాత అందరికీ బిస్లరీ వాటర్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పినారు. నేను లాస్ట్ సీట్ బుక్ చేసుకున్నాను, అంటే లాస్ట్ లైన్ సీట్ కాకుండా దాని ఫ్రంట్ సీటు. నాకు టికెట్ కాస్ట్ 660 రూపాయలు అయితే పడింది మైసూర్ నుంచి కర్నూలుకి. హైదరాబాద్ బుక్ చేసుకుంటే 760 రూపాయలే, ఎందుకంటే లాస్ట్ సీట్స్ కదా, కొంచెం విండో సీట్ అదే. కానీ విండో సీట్ కొంచెం హై పీరియారిటీ ఉంటుంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ అప్పటికే సీట్స్ అన్ని ఫిల్అప్ కావడం వల్ల బ్యాక్ సైడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6:45 మైసూర్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఆన్ టైంకి అయితే మనం అయితే మైసూర్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఈ బస్కి ఇంపీరియర్ హోటల్లో అయితే మనకు డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. ఒక 50 కిలోమీటర్ ఏమో ట్రావెల్ చేయాలంట. మనకు కూడా తెలుసు, ఫస్ట్ టైం ఈ రూట్లో ట్రావెల్ చేయడం ఈ బస్సులో. ఒకవేళ నేను టీఎస్ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసి ఉండింటే నాకైతే టికెట్ ఫేర్ మారు మోగేది, ఎందుకంటే అందులో కూడా ఒక డైనమిక్ ఫేర్ సిస్టమ్ అమల్లో ఉంది కదా. నేను సీటర్ బుక్ చేసుకుంటే నాకు 1200 రూపాయలు చూపించింది కర్నూలుకి. ఒకవేళ నేను స్లీపర్లో, అంటే అప్పర్లో మనకు స్లీపర్ ఉంటుంది కదా, అందులో బుక్ చేసుకున్నా అంటే 2000 రూపాయలు, 2200 చూపించింది. నార్మల్ టైంలో అయినా సరే మనకు కొంచెం టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, నియర్లీ 900-1000 రూపాయల మధ్యలోనే ఉంటుంది, కానీ అంతకంటే తక్కువ అయితే ఉండదు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో మనకు ఒక బెనిఫిట్ ఏమంటే అన్ సీజన్ టైంలో రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే సీట్లు ఖాళీ అయ్యే కొద్దీ రేట్ తగ్గుతుంటుంది. సీట్స్ అన్ని ఫిలప్ అయిపోయే కొద్దీ ఫేర్ అదే పెంచుతూ ఉంటారు. మనం ఒక 3 అవర్స్ 4 అవర్స్ ముందు అవైలబుల్గా ఉన్న బుక్ చేసుకోవచ్చు. ఈ టీఎస్ఆర్టీసీలో కూడా మనకు డైనమిక్ ఫేర్ సిస్టమ్ ఉంది కాబట్టి కొంచెం రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు అదే 2000 పెడితే బిఎస్ఆర్ ట్రావెల్స్ వారి 9600S ఎక్స్ట్రాడినరీ లగ్జీరియస్ బస్సులో మీరు హ్యాపీగా పనుకొని అయితే వెళ్ళొచ్చు. అది ఎంత టికెట్ మహా అయితే 1800-1400 నుంచి అయితే ఉంది. కాబట్టి మెయిన్గా నేను ప్రైవేట్ ట్రావెల్స్లో ఇప్పుడు ట్రావెల్ చేయడం కారణం కూడా అదే. తక్కువ రేట్లోనే కొన్నిసార్లు మనకి ప్రైవేట్ ట్రావెల్స్లో ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇంకొకటి టీఎస్ఆర్టీసీ కొద్ది జబ్బర్ ట్రావెల్స్లో ట్రావెల్ చేసి ఆ రివ్యూ మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ బస్సులో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. అలాగే బడ్జెట్ కూడా, ఎందుకంటే నాకు పడింది 660 రూపాయలే కదా, చాలా తక్కువ రేటు. అసలు మనము ఏపీఎస్ఆర్టీసీ ట్రావెల్ చేస్తే బెంగళూరు నుంచి కర్నూలుకి 700 రూపీస్ ఉంది. ఓకే, బెటర్ అని నేను, మనకు మైసూర్ నుంచి వస్తుంది కదా, అందుకు నేనైతే జబ్బర్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకోవడానికి మెయిన్ కారణం అంటే చీప్ అండ్ బెస్ట్. ఇంకోటి బస్సు ఎలా వెళ్తుందంటే వయా బెంగళూరు, ఎలక్ట్రానిక్ సిటీ, మహార్తల్లి, తర్వాత అనంతపురం బైపాస్, కర్నూలు చౌరస్తా, అదే బళ్ళారి చౌరస్తా మీదుగా హైదరాబాద్కి అయితే చేరుకుంటుంది. నా పక్కన సీట్ అతను హైదరాబాద్కి అయితే బుక్ చేసుకున్నాడు కదా, అతనికి అయితే కేవలం 715 రూపాయలే పడిందంట. అంటే ఇంకా చీప్, అంటే నేను హైదరాబాద్కే పోవచ్చు, కొంచెం ఏమంటే ఎక్స్ట్రా జర్నీ అవుతుంది కదా అని కర్నూలు వరకే ట్రావెల్ అయితే చేస్తున్నాను. మైసూర్కి, అంటే హైదరాబాద్ నుంచి మైసూర్కి మనకు బిఎస్ఆర్ ట్రావెల్స్ వారి లగ్జీరియస్ 9600 వస్తుంది కదా, ఆ బస్సులో కూడా చేశాను. అది రాబోయే వీడియోలో వస్తుంది మీకు ఖచ్చితంగా, రాబోయే రోజుల్లో. ప్రజెంట్ అయితే మనం సిటీ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. ఓకే, డ్రైవింగ్ కూడా చాలా బాగుంది, ఉన్నంతలో చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు. 100 కొడుతున్నాడు, 90+లో కొడుతున్నాడు. ప్రజెంట్ అయితే మనము జస్ట్గా పనుగోలు చేసినా లేదా ఇంపీరియర్ హోటల్ దగ్గరికి అయితే తెచ్చైతే ఆపినాడు బస్సు. మన బస్కే కాదు, ఇతర అన్ని బస్సు ప్రైవేట్ ఆపరేటర్స్ అన్నిటి కూడా అక్కడే స్టాప్ అయితే ఉంది. మన బస్ తీసుకొచ్చి కొంచెం బ్యాక్ సైడ్ పెట్టినాడు.
gotour.com ఇన్. ఇది కూడా హైదరాబాద్ వెళ్ళే బస్సే. అక్కడ బిఎస్ఆర్ ట్రావెల్స్ ఉంది కదా, అది కూడా హైదరాబాద్ కాదు, అది విజయవాడ బస్సు. సారీ, విజయవాడ వెళ్ళే బస్సు. హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎన్నిక వస్తుంది ఇంకా. ఓకే, కామత్ హోటల్లోకి వెళ్ళి హోటల్ చూపిస్తా పదండి. ఓకే, లుక్ అయితే చాలా బాగుంది. మరి రేట్స్ ఎట్లా ఉంటాయో నాకు భయం వేస్తుంది. కొంచెం కాస్ట్లీ అనుకుంటారు ఇంపీరియర్ హోటల్. ఓకే, మెనూ కార్డ్ అయితే ఆర్డర్ చేసినాను, వచ్చి పెడతాడు చూద్దాం. ఓకే, ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి మీ ముందే. వామో, రేట్స్ అయితే దంచి వాడేసినాడు. ఎగ్ పురుజు కాస్ట్ చాలా ఉంది, అసలు గెస్ట్ చేయలేకపోయినాను. హాఫ్ 127 అంట. ఏంది ఆ రేట్స్ ఏంది అసలుకి? ఇంత కాస్ట్ హోటల్లో ఆపడం ఎందుకు? తందూరి చికెన్ చూడండి, అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి. బటర్ చికెన్ చూడండి 159, 218 అంట. ఇంకా బిర్యానీ తినడం బెటర్. చికెన్ బిర్యానీ 207, అది కూడా హాఫే, ఫుల్ ఏం కాదు. రేట్స్ అయితే మొత్తం మోగిపోతున్నాయి. బెటర్గా మీరు మైసూర్ నుంచి వచ్చేటప్పుడే ఖచ్చితంగా లంచ్ బాక్స్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. లేదా పక్కన మనకు టిఫిన్స్ హోటల్ ఉన్నాయి, దాంట్లో తినండి. చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను, ఆర్డర్ అయితే వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో మీకు నేనైతే తినేసి చెప్తాను. మనకు బిస్లరీ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది, ఫ్రీ కాదు, అమౌంట్ దానికి కూడా. ఏమంటే ఎగ్ ఇచ్చినాడు, కొంచెం ఎగ్గుతో అయినా సరే కడుపు నింపుకుందాము. మెయింటెనెన్స్ బాగుంది హోటల్ది. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత, అంటే మనం భోజనానికి 8 గంటలకు అయితే తెచ్చిపెట్టినాడు కదా, 8:30కి అయితే మనం బయలుదేరుతున్నాము. బిఎస్ఆర్ ట్రావెల్స్ చూడండి, ఉంది కదా బస్సు. నెక్స్ట్ వ్లాగ్ అదే వస్తుంది, అదే బస్సు వ్లాగ్ అయితే రాబోతుంది. ఫుడ్ గురించి మీకు చెప్తున్నాను. టేస్ట్ అయితే ఏం బాగాలేదు, నిజంగా చెప్తున్నా కదా. నాకైతే టేస్ట్ అయితే నచ్చలేదు. అసలు నేను అనుకుంది ఏమంటే టేస్టీ ఫుడ్ ఉంటుంది అనుకున్నాను, బట్ అనుకున్నంత ఫుడ్ అయితే బాగాలేదు. బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఇంకో టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడ వెళ్ళి అయితే మన బిఎస్ఆర్ ట్రావెల్స్ వాళ్ళు అయితే టిఫిన్ అయితే చేసినారు. వాళ్ళతో నాకు కొంచెం పరిచయం ఉంది, లాస్ట్ డేనే కదా వాళ్ళతో నేను ట్రావెల్ చేసి వచ్చింది. వాళ్ళు ఉండి బిర్యానీ అవేం పెద్ద బాగుండవు, అందుకే నేను వెజ్కే ప్రిఫర్ చేస్తాము ఇక్కడ అన్నాడు. తర్వాత మనకి జ్యూస్ సపరేట్గా ఉంటుంది, అలాగే స్నాక్స్ కూడా మనకి షాప్స్ అయితే ఉన్నాయి, మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ హోటల్ లగ్జరీస్ హోటల్లో కూడా టేస్ట్ లేకపోవడం అనేది నాకు కొంచెం డిసప్పాయింట్. ఎందుకంటే ఇంపీరియర్ హోటల్ వరల్డ్ క్లాస్ ఫేమస్ కదా. బట్ నేను అనుకోవడం ఏమంటే, ఇంకా ఎంత ఎక్స్పెక్ట్ చేసిపోతే మనకు ఎన్నోసార్లు బిస్కెట్ పడుతూ ఉంటుంది. అనుకోకుండా వెళ్ళే హోటల్ అయినా ట్రావెల్ అయినా అనుకోకుండా సడన్గా వెళ్ళే వాటికే మనకు ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నేను అనుకుంది ఏమంటే, నువ్వు ట్రావెల్ చేసే టైంలో హోటల్లో ఫుడ్ బాగుంటుందా, రివ్యూ చెప్పాలా, అది ఇదని కొంచెం ఆత్రంగా ఉండేది. ఫుడ్ రేట్ చూసేలోపు సగం డిసప్పాయింట్ అయ్యాను, టేస్ట్ చూసేలోపు టోటల్గా అయితే డిసప్పాయింట్ కావడం అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఎంతైనా క్యాబిన్ వ్యూ ఏమంటే మనం డ్రైవర్స్ డిస్టర్బ్ చేయకూడదు. క్యాబిన్ మనకు సపరేట్గా ఏం లేదు, ఇంకా మళ్ళీ ఆడ ఎక్కడ కూర్చోడానికి అవకాశం అయితే లేదు. ప్యాసింజర్స్ కూడా అప్పటికే వచ్చి కూర్చున్నారు కాబట్టి మనము ఇంకోటి క్లియర్ అన్ని లేపి అతని సీట్లో కూర్చొని షూట్ చేయాలి. అదంతా డిస్టర్బెన్స్ అని నేనైతే విండో నుంచి అయితే షూట్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేశాను. ప్రజెంట్ అయితే మనం బెంగళూరుకి అయితే చేరుకున్నాము రాత్రి 9:40 అంటే ఎలక్ట్రాన్ సిటీలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఎలక్ట్రాన్ సిటీలో మనకు పికప్ పాయింట్ అయితే ఉంటుంది ప్రతిరోజు రాత్రి 9:40 మీరు మైసూర్ నుంచి బుక్ చేసుకున్నా, బెంగళూరు నుంచి బుక్ చేసుకున్నా నాకు తెలిసి సేమ్ రేటే పడుతుంది. ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఏమో డిఫరెన్స్ నేను అనుకోవడము. ఓకే, నేనైతే మైసూర్లో కొంచెం వర్క్ ఎక్కువ అయ్యి ఫుల్ టైర్డ్ అయినాను. ఇంకా బైపాస్ మీదనే వెళ్తుంది బస్సు కూడా. నేను కూడా పండుకుంటా, మధ్యలో ఎక్కడ రెస్ట్ బ్రేక్ ఏమైనా ఇస్తున్నారో లేదో చూద్దాము. ఒకవేళ నేను లేస్తా, రెస్ట్ పాయింట్ ఏదో మీకు చూపిస్తాను, లేదంటే డైరెక్ట్గా కర్నూలు బళ్ళారి చౌరస్తా వచ్చినాకనే మీకైతే ఇంకొక కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను. మ్యాక్సిమం అనుకోవడం ఏమంటే ఆన్ టైంకే వెళ్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే డ్రైవింగ్ సూపర్గా ఉంది. 90+100 ప్రతిసారి రీచ్ అవుతుంది. నాకు ఇది బాగా అనిపించింది, ఎందుకంటే మనం పెట్టిన 600కి ఏసీ రావడము, దాంతోపాటు స్పీడు అన్నితో పోలిస్తే బెటర్ కదా. ఇంకా చీప్ అండ్ బెస్ట్లో ట్రావెల్ చేయాలనుకున్న వారికి ఈ బస్సు బెస్ట్ ఆప్షన్గా కూడా నేను చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఓకే, ఏది బస్సు? గ్రీన్ ల్యాండ్ వారి ఏసీ స్లీపర్ కోచ్. ఏమంటే పెద్ద నాకు అనిపించడం లేదు ఎందుకు ఇది.
గ్రీన్లాండ్ బస్ ఎలా ఉంటుందో అనేది నాకు ఇప్పటికీ తెలియదు. ఒకవేళ ఎవరైనా ట్రావెల్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ప్రైవేట్ ఆపరేటర్స్ కొంచెం రూడీగా అయితే ఉండరు, అదైతే ఒప్పుకుంటా. చాలాసార్లు ట్రావెల్ చేసినా కదా, యూట్యూబ్ అని షూట్ చేసుకోవాలంటే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు కంఫర్ట్ ప్లేస్ చూపించి మరీ షూట్ చేసుకోవడానికి అయితే మనకు అనుమతిస్తారు. మన ఏపీఎస్టీఎస్ ఆర్టీసీ వాళ్ళు కూడా ఓకే. బట్ లాస్ట్ టైం గోదావరి కడి నుంచి బెంగళూరు చేసినా కదా, ఆ బస్ అంత వరస్ట్గా నేను ఎక్కడ అయితే ట్రావెల్ చేయలేదు. డిన్నర్ బ్రేక్ ఉండదు మరసంగా. డ్రైవర్స్ రూడీ బిహేవియరే. పాస్ వస్తుంది పక్కన ఆప్ అంటే సీరియస్ అవుతారు. వాటర్ కావాలి ఒక బాటిల్ ఎక్స్ట్రా అంటే ఇవ్వరు. సర్లే మళ్ళీ పక్కన ఆప్ అయినా తీసుకుంటారు, అట్లా ఒప్పుకోరు. అసలు నాకైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ బస్సులో ట్రావెల్ చేసినాక. ప్రజెంట్ అయితే మనము కర్నూలుకి అయితే చేరుకుంటున్నాము. జస్ట్ ఒక 2 minutes మాత్రమే. బల్లార్ చౌరస్తాకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఆన్ టైంకి కొట్టినాడు. 4 గంటలకు దింపాల్సిన బస్సు 4 గంటలకే దింపినాడు. రియల్లీ డ్రైవింగ్కి అయితే హ్యాండ్సప్ చెప్పచ్చు. ఒకవేళ ఈ బస్సులో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే చీప్ అండ్ బెస్ట్లో ట్రావెల్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా నేను చెప్తాను. రిటర్న్లో కూడా మనకు ప్రతిరోజు రాత్రి 11:50 అయితే కర్నూలులో బల్లార్ చౌరస్తాలో అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ లోపు మనము మైసూర్కి అయితే చేరుకోవచ్చు. ఏసీ మనం పెట్టే 600కి మన సూపర్ లగ్జరీ బస్సే రాదు. అలాంటిది మనం ఏసీ సీటర్లో ట్రావెల్ చేయడం అనేది నిజంగా బెస్ట్ ఆప్షన్గా అయితే నేను చెప్తాను. కంఫర్ట్ సీట్స్, దుప్పటి ఇస్తున్నారు, బిస్లరీ వాటరు, డిన్నర్ బ్రేకు, రెస్ట్ పాయింట్ అంతా ఉన్నాయి. కాబట్టి బెస్ట్ ఆప్షన్గా అయితే నేను చెప్తాను. ఓకే, మన జబ్బర్ ట్రావెల్స్ ఇదే. ఓవరాల్గా ట్రావెల్ అయితే అమేజింగ్, స్పీడ్ అమేజింగ్, బస్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. స్టాఫ్ బిహేవియర్ ఆల్సో వెరీ నైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.